ఒక్కసారి ఈ చికెన్ ఫ్రై చూసారంటే మీ ఇంట్లో కూడా ఈరోజే చేసుకుంటారు. మసాలా బాగా పట్టిన చికెన్, ఉల్లిపాయల రుచి, పచ్చిమిర్చి కారం, అల్లం వెల్లుల్లి సువాసన, చివర్లో కస్తూరి మేతి, కొత్తిమీర వాసన అన్ని కలిపి వచ్చే ఆ రుచి మాటల్లో చెప్పలేము. అందుకే ఈరోజు మనం ఇంటి స్టైల్లో ఎలాంటి హోటల్ హంగామా లేకుండా చాలా సింపుల్గా అదిరిపోయే టేస్ట్తో చికెన్ ఫ్రైని చేసుకుంటాం. మరి ఈ చికెన్ ఫ్రైకి అసలైన రుచి ఎలా వచ్చిందో చివరి వరకు చూస్తూ ఉండండి. ఎందుకంటే చివరిలో వేసే ఒక చిన్న టచ్ మొత్తం రుచిని మార్చేస్తుంది. ముందుగా స్టవ్ మీద మంచి కడాయి పెట్టుకున్నాం. కడాయి వేడెక్కిన తర్వాత అందులో సరిపడా నూనె వేసుకున్నాం. నూనె వేడెక్కుతున్నంతలో మన వంటగదిలో ఉండే ఆ రోజు వంటలకు కావలసిన పదార్థాలను సిద్ధం చేసుకుంటూనే పని చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగితే వచ్చే ఆ తియ్యటి రుచి చికెన్లో కలిపినప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకున్నాం. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇప్పుడు చూడండి, వాసన చెబుతుంది సరిగ్గా వెళ్తుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకుని వేయించుకున్నాము. టమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉల్లిపాయలతో బాగా కలిసి ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సిద్ధం చేసుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాం. చికెన్ వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలా వేయించిన తర్వాత ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్కు పట్టేలా చికెన్ని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని బాగా ఆయిల్లో వేపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ధనియాల పొడి, తర్వాత కొంచెం కారం పొడి, పసుపు, అవసరమైనంత ఉప్పు, గరం మసాలా, కస్తూరి మేతి, ఆల్ స్పైసెస్ ఇవన్నీ వేసి చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ని మసాలా బాగా పట్టేలా చేతితో గరిటెతో నెమ్మదిగా కలుపుతున్నాం. అన్ని స్పైసెస్ చికెన్లో కలుపుతున్నాము. కొంచెం చికెన్ ఫ్రైకి కారం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి రుచి కూడా వస్తుంది. ఇలా చికెన్ని ఫ్రై చేసుకుంటే రుచి అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో మనం కొంచెం కసూరి మెతిని యాడ్ చేసుకున్నాము. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, వంటకి మరింత రుచిని తీసుకొస్తుంది. ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇందులో మనం కొంచెం కూడా వాటర్ యాడ్ చేయము. చికెన్లో ఉండే వాటర్తోనే చాలా మెత్తగా అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ నుంచి వచ్చే నీళ్ళతోనే చికెన్ కొంచెం చికెన్లో ఉండే నీళ్ళు ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకుంటే మసాలా చికెన్కి బాగా అంటుకుంటుంది. ఈరోజు చికెన్ ఫ్రై నేను ఒక్కదాన్నే చేయలేదు, కలిసి ఈ వంటలో భాగమయ్యాడు. ఇద్దరం కలిసి వంట చేస్తే ఆ సరదానే వేరు. ఒకరు కూరగాయలు సిద్ధం చేసుకుంటే ఇంకొకరు వంట చేసుకోవడం, మధ్యలో చిన్న చిన్న మాటలు, అలా ఇద్దరం కలిసి చేసే వంటలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. నిజానికి వంట అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాదు, మన ఇంట్లో అందరం కలిసి కూర్చొని తింటే ఆ క్షణాలు మనకు మిగిలే మంచి జ్ఞాపకాలు. అందుకే ఈ ఛానల్లో నేను చేసే వంటల్లో ఆ ఇంటి వాతావరణం, మన ఊరి రుచి
పాతకాలపు వంటింటి ఫీల్ ఉండేలా చూపించాలని అనుకుంటున్నాను. మీరు కూడా మా వంటింట్లో కూర్చొని మాతో కలిసి వంటలు చూస్తున్నట్లుగా అనిపిస్తే అదే నాకు చాలా ఆనందం. చికెన్ బాగా ఉడికింది, మసాలా అంతా చికెన్కి పట్టుకుంది. ఇక్కడే అసలైన చికెన్ ఫ్లేవర్ వస్తుంది. చికెన్లో ఉన్న తేమ తగ్గుతూ మసాలా చికెన్కి బాగా పట్టుకుంది, నెమ్మదిగా రోస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకున్నాము. మన చికెన్ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ ఇచ్చేది కసూరి మెథి. ఈ కసూరి మెథి వేసుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అరోమా అనేది అద్భుతంగా ఉంటుంది. కసూరి మేతి, గరం మసాలా, మిరియాల పొడి ఇవన్నీ కలిపి చేసే చికెన్ అద్భుతమైన వాసన, రుచిని ఇస్తుంది. ఇప్పుడు చికెన్ మరోసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. చూడండి, మసాలా అంతా చికెన్కి బాగా పట్టింది. అందులో ఉండే వాటర్ మొత్తం ఇంకిపోతుంది. ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము. ఆ ఘాటు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, మనం చెప్పుకున్న స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ. చూడడానికి ఎంత బాగుందో, వాసన అయితే ఇంకా అదిరిపోతుంది. ఒకసారి వేడి అన్నంలో ఈ చికెన్ వేసుకొని తింటే ఆ రుచి మాటలు చెప్పలేము. చపాతీ, రోటీ, తిన్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన ఈ చికెన్ ఫ్రైని పెట్టుకొని పోషణ అదిరిపోయినట్లే. రోజు మా ఇంట్లో నేను మా హస్బెండ్ చేసిన ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మా వంటింటి ప్రయాణంలో మీరు కూడా మాతో కలిసి ఉండండి. మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి. మీకు ఏ వంట కావాలో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చేలా మన ఇంటి స్టైల్లో ఆ వంటను చేసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. చికెన్ ఫ్రై అనేది ఎక్సలెంట్గా ఉంది. దీనిపైన ఇప్పుడు తరిగిన కొత్తిమీరని వేసుకున్నాము. స్పైసీ చికెన్ ఫ్రై రెడీ.